హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదిగోండి మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. దీని అంతటికి కారణం మీరేనండి. మీరందరూ నా వీడియోని ఆదరించడం వల్లే నేను ఈరోజు ఈ మనీని తీసుకోగలిగాను. అందుకే ముందుగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే మా వారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. నేను మొదటగా వీడియోలు పెడతాను, యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అనగానే ఒప్పుకున్నారు. పెట్టుకుంటే వంటలైనా లేదంటే టైలరింగ్ అయినా పెట్టుకోమని చెప్పారనమాట. నాకైతే ఈ వ్లాగ్ పిచ్చి ఎక్కువ ఉండేది. వ్లాగ్లో మనం వీడియోలు మన ఇంట్లో జరిగిన సెలబ్రేషన్లు కానీ ఏమైనా షేర్ చేసినప్పుడు అవి మనకి మెమోరీస్గాను ఉంటాయి. అలాగే పెట్టుకున్నప్పుడు చాలామంది వ్లాగ్ ఛానల్ గ్రో అవుతున్నారు కదా, వాళ్ళలాగా మనం కూడా గ్రో అవ్వచ్చు అనేసి నేను వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వ్లాగ్ ఛానల్కి అయితే నిజంగా మీరు చెప్తే నమ్మరు, మినీ మానిటైజేషన్ అయ్యిందండి. పెద్ద మానిటైజేషన్ అవ్వలేదు. నిజంగా నాకైతే నిరుత్సాహం వచ్చిందండి. నేను ఇంకా యూట్యూబ్లో మనీని చూడగలనా అనుకున్నాను. ఆ స్టేజ్లో నేను టైలరింగ్ ఛానల్ పెట్టాను అనమాట, ఉమా ఫ్యాషన్ అని. ఇంకా మీరందరూ ఆదరించారండి. ఈ టైలరింగ్ ఛానల్లో పెట్టిన వీడియోలన్నీ ఆదరించారు. అందుకే నేను ఈ మనీని చూడగలిగాను. అందుకే మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నిజంగాను ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట, ఏంటి యూట్యూబ్లో నిజంగా మనీ వస్తుందా అని. అంటే చాలామందికి ఇప్పటివరకు తెలుసు, కొంతమందికి అయిన డౌట్ ఉంటుంది. ఇదిగోండి మనీ వచ్చింది కదా, యూట్యూబ్ నుంచి చక్కగా ఇన్కమ్ని సంపాదించుకోవచ్చండి ఇంట్లోనే ఉండి. మనలాంటి గృహిణులకి నిజంగా ఇది వరం అని చెప్పొచ్చు. యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్ అనేది నిజంగా ఒక వరం అండి. అయితే చాలామంది కూడా ఈ వీడియోని స్టార్ట్ చేసి పెట్టి వెళ్ళకపోతే వాళ్ళ వీడియోలు ఏముందని అలా వెళ్తున్నాయి, మన వీడియోలో ఏం లేదు, ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటాం. అలాంటప్పుడే మనం మోటివేషన్ అవ్వాలండి. నిజంగా నేను కూడా నిరుత్సాహపడేదాన్ని. అప్పుడే మనకన్నా ముందు సక్సెస్ అయిన వాళ్ళు వేలల్లో ఉన్నారు కదా, వాళ్ళల్లో మనలా కుకింగ్ చేసిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారనే విధానాన్ని కూడా నేను చూసి మోటివేషన్ అయ్యేదాన్ని అనమాట. నాకు కూడా అనిపించేది, నాకు కూడా బాధ కలిగేది, అరే నా వీడియోలు ఎందుకు వెళ్ళడం లేదు అనేసి. ఆ విధంగా మోటివేషన్ తెచ్చుకుని నేను చేసేదాన్ని. ఈ టైలరింగ్ ఛానల్ కూడా అంతే. నేను చెప్పలేను టైలరింగ్ ఛానల్ అంటే. ఇక్కడ ఏమవుతుందంటే లక్ కూడా ఉండాలండి. నేను ఎప్పటి నుంచో 1 year నుంచి నేను స్టార్ట్ చేశాను కదా వ్లాగ్ ఛానల్. మరి అది మానిటైజేషన్ పూర్తి అవ్వలేదు, ఇప్పటికి మనీ చూడలేకపోయాను. కానీ దీనికి మాత్రం ఏదో నక్క తొక్కినట్టు ఒక వీడియోకి నాకు మానిటైజేషన్ బటన్ వచ్చేసింది. అలాగే మానిటైజేషన్ పూర్తయిపోయి ఇదిగోండి గూగుల్ పిన్ వచ్చింది. అప్పుడు మీకు వీడియో చేసి పెట్టాను కదా, ఇదిగోండి ఇప్పుడు మనీ వీడియో కూడా చేస్తున్నాను. ఈ మనీ ఎంత అనేది మనం చెప్పుకుందాము. దానికంటే ముందు మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి సంపాదించే వీలు లేని వాళ్ళు యూట్యూబ్లో చక్కగా రెవెన్యూ సంపాదించవచ్చండి. ఇదిగోండి యూట్యూబ్లో వీడియోలు పెడతాం కదా, 1,00,000 వ్యూస్ వచ్చిన వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది, 1 millionకి వచ్చిన వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది, ఇవన్నీ కన్ఫామ్గా చెప్పలేం. ఎందుకని 1 millionకి వెళ్ళిన వీడియో పూర్తిగా చూసారా అక్కడ, లేదా మనకు తెలియదు కదా. 1,00,000కి వెళ్ళిన వీడియో పూర్తిగా చూసారనుకోండి, దానికే ఎక్కువ మనీ వస్తుంది 1 millionకి వెళ్ళిన వీడియో కంటే. ఎందుకని వీడియోని చూసిన బట్టే రెవెన్యూ వస్తుందండి. వీడియోని కొంచెం చూసి స్కిప్ చేసి బయటకు వెళ్ళిపోతారు, సగం చూసి బయటకు వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మనం సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఇంకా మనం కట్టి పడేసేలా ఉండాలి కంటెంట్. అప్పుడే మన వీడియోలు పూర్తిగా చూస్తారు, రెవెన్యూ కూడా మీకు తక్కువ వ్యూస్ వచ్చినా మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు తెలిసిందా మీకైతే, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు నిజంగా మీరు ఎంత కష్టపడతారో యూట్యూబ్లో అంత మనీని మీరు చూడగలుగుతారు. పిండి కొద్ది రెట్టు అంటారు కదా పెద్దవాళ్ళు, అలాగన్నమాట. మీరు ఎంతైతే ఎఫెక్ట్ పెడతారో అంత మనీని మీరు చూడగలుగుతారు. నిజంగా నాకు నిరుత్సాహం వచ్చినప్పుడైతే సక్సెస్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా, వాళ్ళని చూసి మోటివేషన్ అయ్యేదాన్ని అనమాట. అరే వాళ్ళు అంత బాగా చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం, చేద్దాం అనేసి మోటివేషన్ అయ్యి నేను ఇంతకుముందు సక్సెస్ అయిన వాళ్ళ వీడియోని చూసి మోటివేషన్ అయ్యేదాన్ని. కంపల్సరీగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నిరుత్సాహం అనేది వస్తుందండి, నిజంగా వస్తుంది. ఎందుకంటే వీడియోలు వెళ్ళవు పెట్టినప్పుడు. అప్పుడు చాలా బాధపడిపోతాం, ఎందుకు మన వీడియోలు వెళ్తలేదు, మేము ఇంత బాగా చేస్తున్నాను, నేను ఆ వీడియోలు ఎందుకు వెళ్తలేదు, అసలు ఆ వీడియోలో ఏం కంటెంట్ ఉందని అది వెళ్తుంది, అది మిలియన్కి వెళ్ళింది అనే ఆలోచనలు వచ్చి నిజంగా మనం చాలా నిరుత్సాహపడిపోతాం. అలాంటప్పుడే మనం మోటివేషన్ అవ్వాలండి. ఇక ఎదుటి వాళ్ళు మనకన్నా ముందు గ్రోత్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు వేలల్లో ఉన్నారు కదా, వాళ్ళని చూసి మనం మోటివేషన్ తెచ్చుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. నేనైతే ఈ సజెషన్ ఇస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ యూట్యూబ్
యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్ అనేది ఇంట్లో ఉన్న మనలాంటి స్త్రీలకి చాలా వరం అండి. నిజంగా కష్టపడి చేసుకుంటే ఇదిగోండి మనం ఈ రోజున ఈ మనీ చూడగలిగాను. అలాగే యూట్యూబ్ చేయాలంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి. దానివల్లే మనం గ్రోత్ అవుతాము. మనం ఎప్పుడు కూడా కష్టపడితే అది తిరిగి వస్తుందండి మనకి ఏదో ఒక రోజు. తప్పకుండా కష్టపడండి, మంచి మంచి వీడియోలు చేసి అప్లోడ్ చేయండి. ఇంటికాడ ఉన్న వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అండి యూట్యూబ్ అనేది. ఇప్పుడైతే మన రెవెన్యూ ఎంత అనేది చెప్పేసుకుందాము. ఇక్కడైతే ఎవ్వరు కూడా డైరెక్టర్గా చెప్పడం లేదు కదా, అంటే నోటితోటి చెప్పడం లేదు, ఏదైనా ఒక వస్తువుని చూపించి చెప్తున్నారనమాట. అలాగే నేను కూడా చెప్తాను చూడండి. ఇదిగోండి ఈ వాచ్ ఉంది కదా, ఈ వాచ్ నేనైతే 1000 రూపీస్ కొన్నాను అనుకోండి. ఇలాంటివి 13 కొనగలను అనమాట. 13 కొనగలను. ఇప్పుడు అర్థమైందా నా రెవెన్యూ ఎంతో? ఇలాంటి వాచ్లు నేను 13 కొనగలను. వాచ్ వచ్చి 1000 రూపాయలు అయితే ఇంత వచ్చిందండి నా రెవెన్యూ అయితే. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ అందరి వల్లే సాధ్యమైందండి. మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నన్ను ఇలాగే ఆదరిస్తూ నా వీడియోలను ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నానండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. ఛానల్కి వ్యూస్ రావడం ఓకే, కానీ లైక్ అనేది అస్సలు చేయడం లేదు ఎవరు. ఇప్పుడే మీరు లైక్ చేయాలి. చేయండి, లైక్ చేసి అప్పుడు నా వీడియో నుంచి బయటకు వెళ్ళాలి. అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఏమనిపించిందండి ఈ వీడియో? తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్.